నమస్తే, వెల్కమ్ టు GTS న్యూస్. ఆమన్గల్ మున్సిపాలిటీకి సంబంధించి 5వ వార్డు అభ్యర్థి మనతో పాటు ఉన్నారు ఒగ్గు మహేష్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిగా మహేష్ ని నిలబెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటో అడుగుదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎట్లా ఉంది ప్రచారం? చాలా బాగుంది మేడం. మాకు మా ప్రజలు, మా వార్డు, మా ఏరియా రాక జర్నల్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా రెడ్డిల రాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం అంటారు కానీ అలాంటి రాజ్యం మాత్రం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి హయాంలో మా నారాయణ రెడ్డి గారు, మల్లు రవి సేవలతోటి నాకు ఆశించి జర్నల్ సీట్ లో కూడా నాకు ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చిండు. నాకు టికెట్ ఇచ్చిన నారాయణ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మల్లు రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మేడం. ఓకే, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు కదా, ఇంతకు ముందు మీరు ప్రజల్లో ఉన్నారా? ఉన్నాం మేడం. 2006 నుంచి మేము దాదాపుగా 2006 నుంచి NSCI యూత్ కాంగ్రెస్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కొన్ని రోజులు కొద్దిగా పక్కకు సైలెంట్ గా ఉండడం జరిగింది. మళ్ళీ నారాయణ రెడ్డి సార్ గారు కాంగ్రెస్ పార్టీలో కలిసినప్పటి సంది కాంగ్రెస్ లోనే గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మేము వర్క్ చేస్తున్నాం మేడం. అలాగే భారీ మెజార్టీ తోటి కూడా మేము అంతకు ముందుకు బీఆర్ఎస్ అని అందరూ అంటుంటే ఇక మేము ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని నారాయణ రెడ్డి గారిని పట్టుబట్టి గుంజుకొచ్చుకొని కాంగ్రెస్ లో చేర్పించి గెలిపించుకున్నాం మేడం. మేము పట్టుబట్టి గెలిపించుకున్నాం మేడం, రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా గానీ. ఎట్లా ఉంది ఇక్కడ? అంటే ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ప్రధాన సమస్యలు ఏమంటున్నారు ప్రజలు? మీరు వెళ్ళినప్పుడు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటున్నారు? ఒక్కటి మేడం, మా ప్రజలు గవర్నమెంట్ కాలేజీ కావాలన్నారు. ఆ గవర్నమెంట్ కాలేజీ ఆల్రెడీ మా నారాయణ రెడ్డి గారు దాదాపుగా ఈ ఎలక్షన్ గురించి అని కాదు, దాదాపుగా రెండు నెలల నుంచి వాళ్ళతోటి చాలా సన్నిహితంగా ఉండి మాట్లాడుతున్నారు మేడం. ఆ కాలేజీ పంచాయతీ అయిపోయింది ఆల్రెడీ. ఎలక్షన్ తర్వాత అది కాలేజీ ఓపెన్ అవుతుంది. మేమే నారాయణ రెడ్డి గారే ముందుండి చేస్తాడు మేడం. ఇంకొకటి, మాకు హాస్పిటల్ చాలా ఇబ్బంది ఉండే. ఏరియా హాస్పిటల్ 15 పడకల హాస్పిటల్ అయింది. 30 బెడ్ల హాస్పిటల్ ఉంటే దాన్ని ఏం చేసిర్రు, 15 బెడ్లకు కుదించిర్రు. దాన్ని నారాయణ రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్సీగా ఉండి దాన్ని ఏం చేసిండంటే 50 పడకలకు చేయాలని చెప్పి చేపించుకొని తీసుకొని వచ్చింది మేడం. ముఖ్యంగా ఆమన్గల్ కి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఇప్పటికే తీసుకొచ్చామని చెప్తున్నారు, డెవలప్మెంట్స్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా అవసరమైనా కూడా ఇంకా 100 కోట్లు అయినా సరే తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటున్నారు. మీరేమంటారు దీని గురించి? 60 కోట్లు కాదు మేడం, 63 కోట్లు తెచ్చిండు మేడం. మొత్తం దాదాపుగా 63 కోట్లు తెచ్చిండు. 480 ఇండ్లు తెచ్చిండు మేడం. దాదాపుగా ఒక్కటే వార్డుకు, మా వార్డుకు మాత్రమే, మా వార్డుకు మాత్రమే 120 వచ్చినాయి మేడం. మా మున్సిపాలిటీకి 100 నుంచి 120 వరకు వచ్చినాయి మేడం. దాదాపుగా ఓపెన్ అయిన ఇండ్లు 10 ఇండ్లు ఓపెన్ అయినాయి ఆల్రెడీ మా 5వ వార్డులో. ఇంకా కొన్ని ఆల్రెడీ ఇది ఇందిరా మిల్లి మేడం, ఆ పిల్లలు రైనాయి. అది మేడం పరిస్థితి. ముఖ్యంగా 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలని రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వాటి గురించి ఏమంటున్నారు ప్రజలు? దాని గురించి ఏమంటారు మేడం, కొన్ని గవర్నమెంట్ మీద ఎవరైనా బురద చల్లడం కామన్. రెండోది, ఒకటి బస్సు మంచిగానే ఉన్నారు, చాలా బాగుంది. కాబట్టి మేము మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో భారీ మెజార్టీ తోటి భారీ విజయాలు సాధించినాం కదా మేడం. మేము కూడా మీకు ఇట్లా తెలిసే అది. ఎందుకంటే దాదాపుగా మా సార్ ముందరకు వచ్చినాక మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇది బీజేపీ కంచుకోట అన్నందుకు, బీజేపీ కంచుకోట కాదు ఇది కాంగ్రెస్ కంచుకోట అనేది చూపించింది కదా మేడం మా సార్. ఇప్పుడు బీజేపీ నిజంగా మీరు చెప్పినట్టు గత మున్సిపల్ ఎలక్షన్స్ లో నిజంగా బీజేపీ కంచుకోటనే చెప్పుకోవచ్చు ఆమన్గల్ అంటే. ఈసారి మరి ఆ కంచుకోటను బద్దలు చేసే అవకాశం ఉన్నట్రా కాంగ్రెస్ పార్టీ నుంచి? చేస్తాం మేడం. మా అభివృద్ధి మాకు ముందరికి నడిపిస్తుంది మేడం. ఎందుకంటే దాదాపుగా మాకు అక్కడ మా వార్డులో డంపింగ్ యార్డ్ ఉన్నది. డంపింగ్ యార్డ్ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ ఇట్లా ఆల్రెడీ ల్యాండ్ చూసిండు, చెప్పిండు. ఈ రోజు కూడా హామీ ఇచ్చిండు. అవును మేడం, తీసేస్తారు. చాలా ఇబ్బంది. అంటే అది బీజేపీ హయాంలోనే పెట్టారు కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేకున్నది కదా మేడం. అప్పట్లో TRS గవర్నమెంట్ ఉన్నది. TRS గవర్నమెంట్ లో ఇక్కడ మున్సిపల్ బీజేపీ ఉన్నది. ఆ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది, ఆడ అలాంటి చేసింది. అది కేంద్రంలో ఉన్నది కదా మేడం, మేం చేయలేదు కదా. అది అప్పుడు మా గవర్నమెంట్ లేదు, మా మీద బురద మాకు ఎటువంటిది వర్తించదుగా మేడం. ఇప్పుడు ఒగ్గు మహేష్ ని గెలిపిస్తే ఏమేం డెవలప్మెంట్స్ చేశాడు, ఏం పనులు చేశాడు మరి కాలనీలలో?
ఇప్పుడు ఏముంది మేడం అంటే మాకు కొన్ని సీసీ రోడ్లు లేవు. సీసీ రోడ్లు లేకుంటే కొంతమందికి ఇందిరా ఇల్లు లేవు. దాదాపుగా 60 లక్షల రూపాయలు ఓన్లీ మా వార్డుకు మాత్రమే 5వ వార్డుకు సంబంధించి 60 లక్షల రూపాయలు 5వ వార్డుకు సంబంధించి 60 లక్షల రూపాయలు రిలీజ్ అయినాయి మేడం. 60 లక్షల రూపాయలు దాదాపుగా టెండర్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఏంటంటే ఎన్నికల కోడ్ ఉన్నందుకు దాన్ని కొద్దిగా ఆపివేసిరు మేడం. దాన్ని కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ప్రజలు స్వీకరించి గెలిపించకపోయినా ఏం చేసినా ప్రజల కోసం సేవ కోసమే ఉన్నాం అని చెప్పి ఈ రోజు నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళందరికీ హామీలు ఇచ్చిపోయింది మేడం. ముఖ్యంగా మరి మీరేమన్నా మేనిఫెస్టో పెట్టారా, ఏమన్నా చెప్తున్నారా? నేను గెలిచిన తర్వాత ఈ పని మొదటగా చేయాల్సిన పని అని ఏమన్నా చెప్తున్నారా మీరు? మేము చెప్పవలసింది ఏంది మేడం అంటే మా దగ్గర గుడి ఉంది. మా గుడికి నేను మా కాలనీ వరకు మా గుడిని నేను మంచిగా చేస్తాను అని చెప్పాను. మా వార్డుకి సంబంధించి నా సొంత పైసలతోటైనా ఖర్చు పెట్టి మా గుడిని మంచిగా చేస్తాను ఒకటి మొక్కుకున్నాను. సార్ కూడా మాకు మా ఆన్నే గుడి పక్కలనే కమిటీ వాళ్ళు ఉంటది. గతంలో 5 లక్షల రూపాయలు ఇచ్చాడు, ఇంకా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. అట్లే విడతల వారిగా ఇస్తానని చెప్పి దాదాపుగా 20 లక్షల వరకు మాకు మాట ఇచ్చింది మేడం. మరి ఇప్పుడు మొత్తం ఎంత మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ? 900 ఓటర్స్ మేడం. అంటే 937 ఓట్లు మేడం. అందులో డబల్ ఓట్లు, డిలీట్ అయిన ఓట్లతో సహా, డెత్ అయిన ఓట్లతో సహా 900 ఓట్లు ఉన్నాయి మేడం. 901 ఓటు ఉంది మేడం. మహేష్ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు? నా ఒళ్ళు మేడం, నా ఒళ్ళు నన్ను నా అవతల వాళ్ళకి డిపాజిట్ రాకుండా గెలిపిస్తారని నా ఆశీస్సులు, వాళ్ళ ఆశీస్సులన్నీ నా ఎంటున్నాయని నేను అనుకుంటున్నాను మేడం. అంతకంటే అధికారంలో కూడా మీ పార్టీ ఉంది, ఇక్కడ కూడా మీ ఎమ్మెల్యే ఉంది కాబట్టి నిజంగా ప్రజలు గనక అనుకుంటే నా ఉద్దేశం ఏంది మేడం అంటే నా వార్డు జర్నల్ కావచ్చు, మాది ఎస్సీ వాడ, కానీ మా వార్డు జర్నల్ అయిన దాంట్లో నా పైన ఇచ్చిర్రు మేడం. కాకపోతే అవతల వాళ్ళు నా పైన దాదాపుగా 1000 కోట్లు ఉన్న వాళ్ళని నిలబెట్టారు. కాకపోతే వాళ్ళంతా ఏమన్నారంటే నేను పైసలు పెట్టైనా ఓట్లు కొంటున్నారు. నా వాళ్ళు ఏమో పైసలు కాదురా, ఓట్లు గుద్ది మేము జీవిస్తాము, మాదేందో మేము ఒకటైతామని అందరు నా ఎంటుర్రు మేడం. చాలు. ప్రజలకి ఏం చెప్తారు మరి ఫైనల్ గా? మీ వార్డు ప్రజలకి, మీ ఆమంగల్ ప్రజలకి ఏం చెప్తారు? అందరూ మీకు చెప్పవలసింది ఒకటే, ఒక గ్రంథాలయం కానీ సారే ఎమ్మెల్యే గారే సాంక్షన్ చేయించిండు. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇమ్మీడియట్ లో వర్కులు కావాలని సార్ కాంగ్రెస్ లకు వచ్చినాకనే పనులు ప్రారంభమైనాయి. మూతపడ్డ అది కాలేజీ కూడా దాన్ని ఇమ్మీడియట్ లా మంచిగా చేస్తా అంటుండు. రెండోది మాకు ఎస్టీఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ అన్ని తీసుకొస్తా అని చెప్పింది మేడం. షాపింగ్ కాంప్లెక్స్ ఇట్లా చేపిస్తాని సీఎం గారితో అసెంబ్లీలో మాట్లాడిండు. ఇప్పుడు మేడం మనం బయట మాట్లాడింది ఒక ఎత్తు, హౌస్ లో మాట్లాడింది ఒక ఎత్తు. నారాయణ రెడ్డి మాట మీద నిలబడే వ్యక్తి కానీ మాట తప్పే వ్యక్తి కాదు. ఆ మాట కోసం ఎవరినైనా ఎదిరియనికే వెనకాడికి ఇవ్వడం మేడం. మా ప్రజలందరూ మా ఆమన్గల్ మున్సిపాలిటీ మొత్తం మా ఎంటుంటారని, చాలా ఆశీర్వదిస్తారని మేము అనుకుంటున్నాం మేడం. చెయ్యి గుర్తుకు వేయాలి మేడం. చెయ్యి గుర్తుకు మాత్రమే ఓటేయాలి. అది ఏ వార్డు ఉండని చెయ్యి గుర్తుకు మాత్రమే ఓటేయాలి మేడం. చెయ్యి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఆమన్గల్ను 100 కోట్లు పెట్టి డెవలప్ చేస్తాని మా సార్ హామీ ఇచ్చింది మేడం. మేము అదే ముందరికి తీసుకుపోతున్నాం మేడం. జై కాంగ్రెస్.